బీజేపీ చెప్పిందే చేసింది. కవిత అరెస్టు తప్పదంటూ కొన్ని నెలలుగా ఆ పార్టీ నేతలు చెబుతున్న మాటలనే నిజం చేసింది. బీఆర్ఎస్ను బలహీనపరిచేందుకు ఈడీని అడ్డుపెట్టుకొని తమ కుట్రలను అమలు చేసింది. అయితే ఇంతా చేసి కవిత అరెస్టుతో తమకేం సంబంధం లేదని మాట మార్చింది కాషాయ పార్టీ. బీజేపీ అన్నంత పని చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న అభిప్రాయం ఇది. ఏడాదిన్నరగా కొనసాగుతున్న ఢిల్లీ లిక్కర్ కేసులో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఒక్కరోజు ముందే కవితను ఈడీ అరెస్టు చేయడం వెనుక ఖచ్చితంగా రాజకీయ కుట్ర ఉందని సర్వత్రా చర్చ జరుగుతుంది. కవితను ముందు సాక్షిగా పేర్కొన్న ఈడీ ఉన్నట్టుండి నిందితురాలుగా మార్చడంలో బీజేపీ ప్రమేయం ఉందని అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి ఆ పార్టీలోని కీలక నేతలు చేసిన బహిరంగ ప్రకటనలే నిదర్శనం. బీఆర్ఎస్ ను నైతికంగా భౌతికంగా దెబ్బతీయటమే లక్ష్యంగా కవితను అరెస్టు చేశారన్న చర్చ ప్రజల్లో జోరుగా సాగుతుంది. కేసీఆర్ ను డిమారలైజ్ చేయడానికి కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్న బీజేపీ అనేక కుట్రలకు తెరతీస్తూ వచ్చింది. ఎప్పటి నుంచో బీఆర్ఎస్ పార్టీని, ఆ పార్టీ అధినేత కేసీఆర్ ను, ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసి అందుకు తగ్గట్టుగానే అడ్డగోలుగా కేసులను బనాయిస్తూ వేధించడం మొదలు పెట్టింది. ఎన్ని రకాలుగా వేధించినా ఏమాత్రం భయపడకుండా కేసీఆర్ అంతే ధీటుగా ఎదుర్కొనడంతో ఆయన కూతురు కవితను టార్గెట్ చేసింది బీజేపీ. ఎక్కడో ఢిల్లీలో జరిగిన వ్యవహారంలో ఆమె పేరును ఇరికించింది. ఇక అక్కడి నుంచి తనదైన డ్రామాను ప్లే చేస్తూ వచ్చిన బీజేపీ నేతలు కవితను అరెస్టు చేస్తున్నామంటూ బహిరంగంగానే వ్యాఖ్యానించడం మొదలు పెట్టారు. కేంద్ర మంత్రులతో సహా చాలా మంది బీజేపీ నాయకులు ఓపెన్ గా కామెంట్లు చేశారు. అప్పటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు తామే ఈడీ అధికారులమన్నట్లుగా వ్యవహరిస్తూ ఇష్టరీతిన మాట్లాడారు. ఏకంగా సంవత్సరంన్నర కాలం నుంచి కవితను అరెస్టు చేస్తామంటూ చెబుతూ వచ్చారు. కవిత అరెస్టుకు రంగం సిద్ధమవుతుందని, ఏ సమయంలోనైనా అరెస్టు ఖాయమని ముందే చెప్పారంటే ఎంత ప్లాన్ గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇంత ప్లాన్ చేసి ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన కేంద్రంలోనే బీజేపీ సర్కార్ ఇప్పుడు తీరిగ్గా శుద్ధపూస కబుర్లు చెబుతోంది. ఇండియా టుడే కాన్క్లేవ్ లో పాల్గొన్న అమిత్ షా కవిత అరెస్టులో దర్యాప్తు సంస్థల దుర్వినియోగం లేదని గతంలో మాట్లాడిన మాటలకు పొంతనలేని వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయాన్ని దృష్టిలో ఉంచుకొని కేసు విచారణ జరగదంటూ అవలీలగా అబద్ధాలు చెప్పేశారు. తాము అనుకున్నది చేసిన తర్వాత తమకేం సంబంధం లేదంటూ దాటివేసే ప్రయత్నం చేశారు. గతంలో తమ పార్టీ నేతలు మాట్లాడిన మాటలను ప్రజలు మర్చిపోయి ఉంటారన్న భ్రమలో ఉన్న అమిత్ షా బీజేపీకి అరెస్టుతో సంబంధం లేదని తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే బీజేపీ అన్నంత పని చేసిందని అభిప్రాయపడుతున్న ప్రజలు ఆ పార్టీ నేతలను తూర్పారా పడుతున్నారు. బీఆర్ఎస్ ను బలహీనపరిచేందుకు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిస్తున్నారు.